జై గురుదత్త. పద్మపాదుణ్ణి చూడటానికి వచ్చిన వారందరూ ఆయన యొక్క బోధామృతాన్ని విని సంతోషించారు. తమ మనస్సులోని అనుమానాలను, సందేహాలను అతి సున్నితంగా, సులభంగా పరిష్కారం చెప్పిన పద్మపాదుని ప్రతిభను మెచ్చుకుంటూ ఆశ్చర్యంలో ఆయనను తదేకంగా, నిశ్చలంగా చూస్తూ ఉండిపోయారు. నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోనికి వచ్చిన వారై ఆయనను శరణు పొందారు. ఇంతలో మధ్యాహ్న సమయం అయింది. భిక్షను స్వీకరించే సమయం సమీపించింది. సామాన్యంగా యతీశ్వరులు నేరుగా మన ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించరు. మనం ముందుగా వెళ్ళి వారిని దర్శించుకొని, ఈరోజు మా ఇంట మీరు భిక్ష స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించగా వారు తమ అంగీకారమును గాని అసక్తతను గాని తెలియజేస్తారు. ప్రస్తుతం పద్మపాదులు తన మేనమామ ప్రార్థనను మన్నించి వారి ఇంట భిక్షను చేయుటకై అంగీకరించారు. వారిని స్వయంగా వేద మంత్రాలతో స్వాగత వచనాలు పలుకుతూ తమ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. భక్తి శ్రద్ధలతో పూజించి వారికి భిక్షను సమర్పించుకున్నాడు. బంధువర్గంలోని మిగిలిన వారు, పద్మపాదుని వెనువెంటనే వచ్చిన భక్తజన సమూహం కూడా వేగంగా భోజనాది కార్యక్రమములను పూర్తి చేసుకొని పద్మపాదుని సమీపంలో వచ్చి కూర్చున్నారు. పద్మపాదుడు విశ్రాంతి తీసుకొని సమయంలో ఆయన యొక్క మేనమామలతో కష్టసుఖాలు మాట్లాడుకొనుచు భగవద్విచార చర్చను చేసుకునేవారు. పద్మపాదుని వద్ద ఒక వినూతనమైన గ్రంథమున్నదని తెలిసిన వారై అందులోని విషయాలను తెలియజేయవలసినదిగా పద్మపాదుని ప్రార్థించారు. పద్మపాదుడు అద్వైత విచార తత్వమును, బ్రహ్మసూత్రములకు శంకరాచార్యుల వారు వ్రాసిన భాష్యమును, దానిని విపులీకరించుచు సమగ్రముగా అందలి విషయములను, వార్తికముల ద్వారా తాను వ్రాసిన విషయాలను పద్మపాదుడు సంతోషముతో, ఆవేశంతో వారందరికీ తెలియజేశాడు. పద్మపాదుని మేనమామ మంచి విద్వాంసుడు, వేదాంగములను చదివినవాడు, యజ్ఞయాగాది కర్మలు చేయుటయందు ఆసక్తి కలవాడు, గొప్ప నైష్ఠికుడు, మీమాంసా శాస్త్రమును అధ్యయనం చేసినవాడు. ఇట్టి మేనమామకు పద్మపాదుడు తాను వ్రాసిన వార్తికములలోని కొన్ని పుటలను ఇచ్చాడు. వాటిని చూసిన వెంటనే వ్యాసుని బ్రహ్మసూత్రములకు ఇది వ్యాఖ్యాన గ్రంథమని అతనికి తెలిసింది. తన సిద్ధాంతమును ప్రదర్శించుటలో పద్మపాదుని ప్రతిభాపాటవములకు చాలా ఆశ్చర్యపడి మరికొన్ని పుటలను కూడా వేగంగా చదివాడు. గ్రంథ రచనలో పద్మపాదుని శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మేనమామ ఆశ్చర్యపోయాడు. మరికొన్ని సందర్భాలలో కొన్ని మతములను నిష్కర్షగా ఖండించుట, అద్వైత భావనలను సమర్థించుట, మీమాంసా మత సంప్రదాయములకు విపరీతార్థములను చెప్పుచూ యజ్ఞములను చేయవలసిన అవసరం లేదని, సిద్ధాంతం చేయుట మొదలగు విషయాలు అతనికి ఎంత మాత్రమూ నచ్చలేదు. ఇట్టి గ్రంథము లోకములో ప్రచారం పొందినచో మీమాంసా శాస్త్రమునకు హాని కలుగును అని భయపడ్డాడు. అతనిలోని బాధ, భయం నెమ్మదిగా పద్మపాదుని గ్రంథం మీద కోపంగా మారిపోయాయి. మత దురహంకారంతో కూడిన అట్టి గ్రంథము సజీవంగా కనిపించకూడదు అనుకున్నాడు. కానీ తన యొక్క అసూయను, ద్వేషమును, జుగుప్సను, ఏహ్యభావమును ఎంత మాత్రం బయటపడనీయకుండగా అతి వినయాన్ని ప్రదర్శిస్తూ, ఆచార్యవర్య, మీరు వ్రాసిన గ్రంథం లోకోత్తరంగా ఉంది, అద్వితీయంగా కనిపిస్తోంది. సమాజంలోని చెడు అభిప్రాయాలను, పద్ధతులను, ఆచారములను మార్చివేయు శక్తి సామర్థ్యములు కలదిగా కనిపిస్తోంది. ఇంత తక్కువ వ్యవధిలో మీరు వ్రాసిన గ్రంథాన్ని సంపూర్ణముగా చదివి ఆనందించుటకు తగిన సమయము, అవకాశము లభించలేదు. మీ గ్రంథమును ఆమూలాగ్రం స్పష్టంగా చదవాలని కోరికగా ఉంది, అనుగ్రహించండి అని ప్రార్థించాడు. మేనమామ చెప్పిన మాటలన్నీ పద్మపాదుడు నమ్మాడు. అతని మనస్సులోని దుష్ట భావనలను ఏ మాత్రం గ్రహించలేకపోయాడు.
అతనికి తన గ్రంథం చదవాలనే కోరిక ఉన్నదని, దానిని నెరవేర్చుటకు సిద్ధపడ్డాడు. తాను ఎంతో కష్టపడి వ్రాసిన గ్రంథరాజమును కొద్ది కాలం మేనమామ ఇంటిలో ఉంచటానికి అంగీకరించాడు. గ్రంథమును జాగ్రత్తగా భద్రపరచమని అనేక విధాలుగా చెప్పి తన ప్రాణంతో సమానమైన ఆ గ్రంథాన్ని మేనమామకు ఇచ్చివేశాడు. గ్రంథం యొక్క గొప్పతనాన్ని నొక్కి నొక్కి పలుమారులు చెప్పాడు. అది తన ప్రాణం కంటే అధికం సుమా అని హెచ్చరించాడు. తీర్థయాత్రలు చేయు సందర్భమున తన దగ్గర ఉండటం కంటే ఒక ఇంటిలో భద్రంగా ఉండుట క్షేమము అని భావించాడు. రామేశ్వర యాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణములో మరలా ఈ గ్రామానికి వచ్చి స్వయంగా ఈ గ్రంథాన్ని తాము తీసుకుంటామని తెలియచేసి గ్రంథాన్ని మేనమామకు ఇచ్చి పద్మపాదుడు రామేశ్వర యాత్రకై బయలుదేరాడు. పద్మపాదాచార్యుల వారు తన ప్రాణ సమానమైన వార్తిక గ్రంథాన్ని మేనమామ ఇంటనే విడిచి దర్భసైనం వైపు ప్రయాణం సాగించాడు. ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి పద్మపాదుని మనస్సు ఏదో తెలియని కీడును శంకిస్తోంది. దుర్నిమిత్తములు కనిపిస్తున్నాయి. ఎడమ కన్ను, ఎడమ భుజం అతిగా అదురుతున్నాయి. తలవని తలంపుగా ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనకు ముందు తుమ్ములు కూడా వస్తున్నాయి. ఇన్ని రకములైన దుర్నిమిత్తములు భవిష్యత్తును సూచిస్తున్నా పద్మపాదుడు గురునామస్మరణపూర్వకంగా సేతుయాత్రకు బయలుదేరాడు. గ్రామస్థులందరూ చెరువుగట్టు వరకు వచ్చి పద్మపాదుని సాగనంపారు. నీరు ఉన్న ప్రదేశం వరకు బంధువులు వెళ్ళవలయును అను నియమాన్ని అనుసరించి నదీ ప్రవాహం వరకు గాని, చెరువు వరకు గాని వెళ్ళుట సదాచారం. ఆ కాలంలో 2 యాత్రలు చాలా ముఖ్యమైనవి. మొదటిది కాశీ విశ్వేశ్వర క్షేత్రం, రెండవది రామేశ్వరంలోని సేతు దర్శనం. ఈ 2 యాత్రలను చేయుచు మార్గమధ్యంలో గల దేవాలయాలను సందర్శించుట ఆనాటి కాలంలో గొప్ప ఆచారం. శ్రీరాముడు నిర్మించిన రామసేతువు అత్యంత పవిత్రమైనది. సర్వశక్తి సంపన్నుడైన శ్రీరామచంద్రుడు వానర సైన్యం యొక్క సహకారంతో దక్షిణ సముద్రంలో నిర్మించిన వంతెన అది. ఆ ప్రాంతమును దర్శించి సముద్ర స్నానం చేసి రామలింగేశ్వర స్వామిని పూజించి ఆంజనేయుని సాహసమును గుర్తించుటతో దక్షిణ దేశ యాత్ర సంపూర్ణముగా పూర్తి అయినట్లుగా గ్రహించాలి. త్రేతాయుగంలో అయోధ్యాధీశుడైన శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్ని అయిన సీతాదేవిని రావణాసురుడు రహస్యంగా ఎత్తుకొని పోయి లంకానగరంలో దాచిపెట్టాడు. ఈ వార్తను తెలుసుకొన్న రామచంద్రుడు వానర సైన్యంతో సముద్రం ఒడ్డు వరకు చేరి లంకలో ఏ విధంగా ప్రవేశించాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. సముద్రాన్ని దాటుట అసాధ్యము అని తలచి అచటని సముద్రపు ఒడ్డున గల రావి చెట్టు యొక్క మొదట తన యొక్క ఆయుధాలను, బాణాలను, ధనుస్సును ఉంచి అశ్వత్థ వృక్షానికి నమస్కరిస్తూ 3 మారులు ప్రదక్షిణం చేసి సముద్రం ఎదుట దర్భలతో ప్రక్కను ఏర్పాటు చేసుకొని నిరాహారుడై తపస్సు చేస్తూ 3 రాత్రులు అక్కడనే నిద్రించాడు. శ్రీరామచంద్రుడు ఎన్ని విధములుగా ప్రార్థించినా సముద్రుడు శాంతించలేదు. తన యొక్క వానర సైన్యంతో సముద్ర మార్గం గుండా లంకలోనికి ప్రవేశించటానికి సముద్రుడు మార్గమును చూపించకపోవటచే శ్రీరామచంద్రుడు కోపోద్విగ్నుడయ్యాడు. ఆ విధముగా రాముడు దర్భల మీద పరుండి సముద్రుని ప్రార్థించిన ప్రదేశమే దర్భశయనం. శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సహా 3 రోజులు నిద్రాహారములు మానివేసి దర్భలపై శయనించి ఎన్ని విధాలుగా సముద్రుని ప్రార్థించినా ఉపయోగం లేకపోయింది. శ్రీరామునికి సముద్రునిపై కోపం కూడా వచ్చింది. ఇంతలో ఎక్కడో ఆకాశంలో దూరంగా 2 దివ్య తేజస్సులు రామచంద్రునికి కనిపించాయి. ఆ 2 కాంతిపుంజములు రాముని ఎదురుగా వచ్చి నిలబడ్డాయి. జాగ్రత్తగా పరిశీలించగా
ఆ 2 తేజస్సులు 2 మానవ ఆకారాలను పొందాయి. వారిరువురిని లోపాముద్రతో కూడిన అగస్త్య మహామునిగా శ్రీరామచంద్రమూర్తి గుర్తించి నమస్కరించాడు. కష్ట సమయంలో తనకు అగస్త్య మహర్షి దర్శనం లభించినందులకు బ్రహ్మానంద భరితుడయ్యాడు. తన యొక్క కష్టాలు అన్నీ దూరమైపోయాయని తలిచాడు. శ్రీరామచంద్రుడు ఆ దంపతులకు ఎదురుగా వెళ్ళి పాదాభివందనం చేసి అర్ఘ్యపాద్యాదులచే పూజించి వారి ఎదురుగా మౌనంగా ఉండిపోయారు. శ్రీరామచంద్రుని మానసిక వ్యథను గుర్తించిన అగస్త్యుడు శ్రీరామునికి అభయహస్తం చూపించాడు. శ్రీరామచంద్రుడు ముని దంపతులకు నమస్కరిస్తూ, మునిపుంగవ, మీ ఇరువురి దర్శనం నాకు పార్వతీ పరమేశ్వర దర్శనం వలె కనిపిస్తోంది. మీ యొక్క దర్శన భాగ్యం చేతనే నా యొక్క కష్టాలు అన్నీ తీరిపోయాయి. నా యొక్క దుఃఖాన్ని పోగొట్టి ప్రస్తుతం నేను చేయవలసిన కార్యాన్ని బోధించుటకై పరమేశ్వరుడు పంపినట్లుగా తాము ఇక్కడికి వచ్చుట చాలా సంతోషాన్ని కలిగించింది. నా యొక్క విషయములన్నీ తపశ్శక్తితో మీరు గ్రహించినను స్వయంగా తెలియజేయుచున్నాను. మునీంద్ర, సూర్యవంశంలో జన్మించిన వాడను మా తండ్రి గారి కోరికపై ధర్మపత్ని అయిన సీతాదేవితో కూడా అరణ్యవాసము చేయుచుంటిని. అరణ్యములో సుఖంగా జీవించు సమయంలో మారీచుని యొక్క మాయోపాయముచే భార్యను పోగొట్టుకున్నాను. లంకాధీసుడైన రావణుడు దురహంకారంతో మదోన్మత్తుడై సీతాదేవిని రహస్యంగా మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. లంకానగరంలో ఆమెను దాచినట్లు నాకు నమ్మకమైన సమాచారం తెలిసింది. అందువల్ల ససైన్యంగా లంకలో ప్రవేశించుటకు సముద్రుడు సహకరించటం లేదు. సముద్రుడిని దాటుటకు తగిన ఉపాయం తెలియచేయండి అని శ్రీరామచంద్రుడు అగస్త్యుల వారిని ప్రార్థించాడు. శ్రీరామచంద్రుని మాటలను సంపూర్ణంగా అగస్త్యుల వారు విన్నారు. అతని యొక్క స్థితికి దయ కలిగింది. భార్యావియోగంతో నైరాస్యంలో జీవించుచున్నాడు అని క్షణకాలంలో గుర్తించాడు. శ్రీరామచంద్రునికి మానసిక ధైర్యాన్ని, ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశ్యంతో, రామచంద్ర, కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టాన్ని అధిగమించి సుఖంగా జీవించుటకు కావలసిన ప్రయత్నం చేయుటయే గొప్పవారి లక్షణం. అత్యుత్తమమైన సూర్యవంశంలో గాని చంద్రవంశంలో గాని జన్మించిన మహనీయులు ఎంతమంది కష్టములను అనుభవించలేదు? నలమహారాజు తన రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య అయిన దమయంతితో అడవుల పాలు అవలేదా? కనీసం అడవిలో కూడా సుఖంగా లేడు కదా. భార్యను పోగొట్టుకొని శాపవశం వల్ల దుర్భరమైన నరక బాధలు అనుభవించలేదా? నీవు అనుభవించుచున్నవి అంతకంటే పెద్ద కష్టములు కావు కదా. హరిశ్చంద్ర మహారాజు సత్యవాక్య పరిపాలనకై రాజ్యాన్ని పోగొట్టుకొనలేదా? భార్యను పిల్లవాడిని కూడా విడిచిపెట్టి ఉండలేదా? చివరకు తన కన్న కుమారుడు మరణించినప్పుడు దహన సంస్కారము చేయుటకు కూడా అంగీకరించని దురవస్థను స్వయంగా అనుభవించాడు కదా నాయన. శ్రీరామచంద్ర, నీవు అనుభవించుచున్న కష్టాలు హరిశ్చంద్రుని కష్టముల కంటే గొప్పవా? శ్రీరామచంద్ర, స్వయంగా నీవు మహావీరుడవు, ఆదిశేషుని వంటి బలపరాక్రమములు కలవాడవు. నిత్యము నిన్ను సేవించు స్వభావం కల లక్ష్మణస్వామి ఎల్లవేళలా నీకు అండదండగా నిలచి నీ ఆజ్ఞ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ వెంట ఉన్న ఈ వానర సైన్యాన్ని చూస్తున్నాను. పరాక్రమంలో సాక్షాత్ ఇంద్రుని కూడా జయించగల మహావీరులెందరో నీ వెంట ఉన్నారు. ఇంతకంటే నీకు కావాల్సింది ఏముంది? ఇంతటి పరాక్రమవంతులను వెంట పెట్టుకొని పరాక్రమంతో పరశురాముని జయించిన నీవు ఒక్క మారుగా నిరాశను పొందటం న్యాయమా? కావున నిరాశతో కూడిన ఆలోచనలను తగ్గించి పరాక్రమం చూపించు. నీ యొక్క పరాక్రమం జగద్విదితం. నీకున్న బలం ఈ లోకంలో మరెవ్వరికీ లేదు. పరాక్రమవంతులకు ఈ సముద్రం ఒక లెక్క. మొత్తం సృష్టిలోని 7 సముద్రాలను క్షణకాలంలో ఆచమనం చేసిన వాడను. ఇట్టి సముద్రాన్ని చూసి నీవు భయపడవలసిన అవసరం లేదు.
నిరాశపడవలసిన అవసరమూ లేదు. నీకు సహాయం చేయుటకై క్షణకాలంలో ఈ సముద్రాన్ని మరొక మారు త్రాగివేసి నీకు దారి చూపించగలను. కానీ అది న్యాయం కాదు. నీ కొరకు నేను ఏమి చేసినా ఈ కీర్తి ప్రతిష్టలు నాకు లభిస్తాయి. ఈ విధంగా జరగకూడదు. కావున ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని నీవే ప్రయత్నించి తెలుసుకోవాలి. ఈ సముద్రం మీద మానవ మాతృలు నిర్మించలేని విధంగా వారధిని నిర్మించు. వానర సైన్యమంతా వారధి మీద నుండి క్షేమంగా లంకలోకి ప్రవేశిస్తుంది. రావణ సంహారము జరుగుతుంది. మహాసాధ్వి అయిన సీతాదేవితో అయోధ్యలో చిరకాలం రాజ్యపాలన చేయగలవు. అందువల్ల ముందుగా సముద్రం మీద వారధిని నిర్మించు ఉపాయాన్ని ఆలోచించి కార్యోన్ముఖుడవు కమ్ము అని ఆదేశించారు అగస్త్యుల వారు. అగస్త్యమునీంద్రుల యొక్క ఉపదేశం రామచంద్రునిలోని నిరాశను నిస్పృహను దూరం చేసింది. ఆయన యొక్క కోరికకు సముద్రుడు సహకరించాడు. నీటిలో వేయు ప్రతి రాయి మునిగిపోకుండా తేలుతున్నట్లు అలల వేగానికి అటూ ఇటూ జరిగిపోకుండగా స్థిరముగా ఉండునట్లు చేయగలను అని మనవి చేసుకున్నాడు. వానర వీరులందరూ భూమండలంలోని పర్వతాలన్నింటినీ క్షణకాలంలో పిండిని చేసి సముద్రం మీద వారధి కట్టుట ప్రారంభించారు. వారధి మీద నుండి వచ్చిన వానర సైన్యం లంకలోకి ప్రవేశించింది. రామ రావణ యుద్ధంలో శ్రీరాముడు జయించి సీతాదేవితో కూడిన వారై అయోధ్యానగరంలో ప్రవేశించి చాలా కాలం రాజ్యపాలన చేసి అందరి మన్ననలను పొందాడు అని రామాయణ గాథను, దర్భసైన విశేషాలను పద్మపాదుడు తన శిష్యులకు అనుయాయులకు తెలియజేశాడు. అట్లయినచో రామేశ్వరం అనే పేరు ఈ ప్రాంతమునకు ఏ విధంగా వచ్చింది అని కొంతమంది శిష్యులు పద్మపాదుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా పద్మపాదుల వారు రామేశ్వర శబ్దానికి వ్యాకరణ శాస్త్ర ప్రకారముగా 3 రకములుగా అర్థాన్ని తెలియజేశారు. అందులో మొదటిది తత్పురుష సమాసం, అనగా రామునికి ప్రభువైన వాడు కావున అక్కడ పరమేశ్వరుడు రామేశ్వరుడు అయ్యాడు. రెండవది రాముడు ఈశ్వరుడుగా కలవాడు అను బహువ్రీహి సమాసం. మూడవది రాముడు ఈశ్వరుడు ఇద్దరూ ఒక్కరే అను ద్వంద్వ సమాసం. ఇంద్రాది దేవతలందరికీ శివుడు విష్ణువు 2 స్వరూపములయందు కనిపించువాడు కావున రామేశ్వరుడయ్యాడు అని అన్నారు. ఈ విధముగా రామేశ్వర క్షేత్ర విశేషాలను శాస్త్రీయముగా పురాణోక్తముగా పద్మపాదుడు తన శిష్యులకు తెలియజేశాడు. పద్మపాదాచార్యులు తన తీర్థయాత్రలను పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం ప్రారంభించారు. కానీ ఆ సమయానికి పద్మపాదుని మేనమామ తన మేనల్లుని గురించి పరిపరి విధాలుగా ఆలోచించాడు. ఏదో మోసం చేసి అతడు వ్రాసిన గ్రంథాన్ని తన ఇంట దాచి ఉంచాడు. ప్రభాకర మిశ్రులు, మండన మిశ్రులు, కుమారిల భట్టు మొదలైన వారు సూచించిన మీమాంసా శాస్త్ర సంప్రదాయాలన్నీ ఈ గ్రంథం ద్వారా సర్వనాశనమైపోగలవు అని భయపడ్డాడు. పద్మపాదుడు వ్రాసిన ఈ టీకా గ్రంథము లోకము కంట పడకూడదు అని నిశ్చయించాడు. అది ప్రచారంలోనికి రాకుండగా ఉండాలి అంటే దానిని దహించి వేయాలి అనుకున్నాడు. కేవలం గ్రంథం ఒక్కటే కాలిపోయింది అని చెప్పినచో పద్మపాదుడు నమ్మడు అని తలచి పుస్తకంతో పాటు తన ఇంటిని కూడా దహించి వేయుటకు నిశ్చయించుకున్నాడు. గురుదేవులకు కష్టం కలుగకుండా ఉండుటకై తన ఇల్లు కాలిపోయినా నష్టం లేదు అని తలచి తన ఇంటికి తానే నిప్పు పెట్టి ఇంటిని గ్రంథాన్ని కాల్చివేశాడు. ప్రజలందరి చేత ఇల్లు కాలిపోయింది అని నమ్మించాడు. అతని స్నేహితులందరూ వచ్చి ఇల్లు తగలబడిపోయినందులకు అనేక విధాలుగా చింతించి మేనమామను పలు విధాలుగా ఓదార్చారు. ఇల్లు కాలిపోయిన పద్మపాదుని టీకా గ్రంథం కూడా కాలిపోయినందులకు చాలా సంతోషించాడు.
పద్మపాదుడు వచ్చిన వెంటనే ఈ విషయములను ఏ విధంగా తెలియజేయాలా అని ఆలోచిస్తున్నాడు. తీర్థయాత్రలు ముగించుకొని పద్మపాదుడు తన మేనమామ ఇంటికి చేరుసరికి జరిగిన విషయమంతా తెలిసిపోయింది. తన పుస్తకముతో పాటు మేనమామ ఇల్లు కూడా కాలిపోయింది అని తెలిసి పద్మపాదుడు చాలా బాధపడ్డాడు. మేనమామ చెప్పిన మాటలను యథాతథంగా స్వీకరించిన పద్మపాదుడు ఆయనను దుఃఖించవలదు అని అనునయించాడు. పుస్తకం పోయిన విచారింపవలదు అని నచ్చపలికాడు. యతీశ్వరులు కపటం తెలియని వారు కదా, అందుకే ఆయన అలా ప్రవర్తించారు. మేనమామను పలు విధాలుగా ఓదార్చి, నేను వ్రాసిన గ్రంథమంతయు నాకు గుర్తున్నది, తిరిగి నేను దానిని తయారు చేసుకోగలను, చింతింపవలదు అని ఓదార్చాడు. పద్మపాదుడు చెప్పిన మాటలు వినిన మేనమామకు నెత్తిమీద పిడుగుపడ్డట్టుగా అనిపించింది. ఆ గ్రంథాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతోనే తన యొక్క ఇంటిని కూడా కాల్చివేసుకున్నాడు. కానీ పద్మపాదుని ధారణాశక్తి ముందు తన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి అని బాధపడ్డాడు. తిరిగి పద్మపాదుడు టీకా గ్రంథమును వ్రాసినప్పుడు చూద్దాం అని కొంత ఊరట చెంది మౌనంగా ఉండిపోయాడు. పద్మపాదునికి కంటి మీద కునుకు రావటం లేదు. తాను వ్రాసిన గ్రంథం దగ్ధమైపోయిందనే వార్తను సహించలేకపోయాడు. వెంటనే మంచి ముహూర్తం చూసుకొని సద్గురుదేవులైన శంకర భగవత్పాదులను స్మరిస్తూ తిరిగి టీకా గ్రంథమును వ్రాయుట ప్రారంభించాడు. మహామేధావి అవటం వల్ల తాను వ్రాసిన గ్రంథాన్ని తిరిగి అదే విధంగా వ్రాయుట ప్రారంభించాడు. మేనల్లుని యొక్క మేధా సంపత్తికి మేనమామ ఆశ్చర్యపోయాడు. నోట మాట రాలేదు. కానీ అతనిలోని క్రూరత్వము తగ్గలేదు. కొద్ది రోజులలో పద్మపాదుడు తన పుస్తకాన్ని పూర్తి చేయగలడు. పుస్తక రచన పూర్తి కాకుండా వలెనన్నా అతని యొక్క బుద్ధిబలాన్ని తగ్గించి వేయాలి అనుకొన్నాడు మేనమామ.